దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి లైవ్ వీక్షిస్తున్నటువంటి ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రియ సహోదరులందరికీ కూడా ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక అంశం దేవుని చిత్తమా స్వీచిత్తమా. సాధారణంగా దేవుని చిత్తాన్ని ఎరిగి బ్రతకడం అనేది చాలా కష్టంగా మారిపోయింది నేటి దినాల్లో. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన మనం నేర్చుకోబోయే దేవుని చిత్తము స్వీచిత్తం అనే అంశం ద్వారా మనము పరిశీలన చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సాధారణంగా ఒక క్రైస్తవుడు తన నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవుని చిత్తము నెరవేరునుగాక. ఇది చాలా మంచి విషయం. నిజం చెప్పాలంటే క్రైస్తవుడు దేవుని యొక్క మంచిని కోరుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అయినప్పటికీ మానవుడు లేదా క్రైస్తవుడు నోటికి మాత్రమే పరిమితం చేసుకున్నాడు కానీ దేవుని చిత్తానుసారముగా బ్రతకడం నేటి దినాల్లో చాలా కష్టంగా మారిపోయింది. ప్రార్థనలో కూడా మనుషుని యొక్క సొంత చిత్తాన్ని ఉపయోగించుకుని ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుని యొక్క చిత్తాన్ని ప్రార్థన పెదవుల వరకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. అయితే హృదయం అంతా కూడా స్వీచిత్తాన్ని మాత్రమే నెరవేర్చుకున్నటువంటి పరిస్థితి నేటి దినాల్లో. అయితే మనకు మాదిరికరమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనము ఉదాహరణగా తీసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చినప్పుడు దేవుడు అనేక బాధ్యతలను యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగించడం జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అనేక మార్లు ఆయన సువార్త ప్రకటించిన సమయంలో ఆయన చెప్తున్న మాట, నేను నా పనులను పూర్తి చేసుకోవడానికి రాలేదు కానీ నా తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాను అని ఆయన అనేక మార్లు చెప్పడం జరిగింది. ఏంటి తండ్రి చిత్తము అని మనము జ్ఞాపకం చేసుకుంటే, మానవులందరూ కూడా దేవునికి దూరం అయిపోయి ఉన్నారు. పాపమనే ఉచ్చులో దేవునికి బహు దూరముగా ఉన్నారు. అయితే దేవుడు తన కుమారుని పంపించి ఆయనకు దూరముగా ఉన్నటువంటి మనుషులను, ఆయనకు దూరముగా ఉన్నటువంటి దేవుని పిల్లలను తిరిగి ఆయన వద్దకు తీసుకురావాలని ఒక బాధ్యతను యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పగించి ఈ భూమి మీదకి పంపించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనవలే ఈ లోకమంతయు కూడా రమ్యముగా కనిపించుతూ అదేవిధంగా అందంగా కనిపిస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా కూడా ఈ లోకాన్ని చూసి కానీ, ఈ సృష్టిని చూసి కానీ, ఈ మనుషులను చూసి కానీ ఆయన యొక్క ఉద్దేశాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చిన తరువాత ఈ లోకాన్ని చూసి, ఈ సృష్టిని చూసి ఆయన ఆగిపోలేదు. ఎందుకు ఆగిపోలేదంటే ఆయన మనసులో ఒక ఉద్దేశం ఉన్నది, ఒక ఆలోచన ఉన్నది. ఏంటి ఆ ఉద్దేశము, ఏంటి ఆలోచనని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తండ్రి ఏదైతే తనకు అప్పగించాడో, ఏ పనిని చేసి ఆయన యొద్దకు రమ్మన్నాడో అదే పనిని, అదే చిత్తాన్ని ఆయన తన మనసులో ఉంచుకుని ఆ చిత్తాన్ని మాత్రమే ఈ భూమి మీద నెరవేర్చి తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాలని ఒక నిరీక్షణ, ఒక ఆలోచన యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి ఆయన ఏమైతే చెప్పాడో అదే మాటను ఆయన ఆ భూమి మీద ఒక ఆలోచన కలిగి ఉన్నారు. దేవుడు అప్పగించినటువంటి తన చిత్తాన్ని ఏ విధముగా అయినా సరే నెరవేర్చాలని ఆయన చిత్తాన్ని మాత్రమే హృదయములో పదిలిపరుచుకుని ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చి తిరిగి దేవుని వద్దకు వెళ్ళారు. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా అయితే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి చనిపోయిన తరువాత ఆయనకి లోకములో ఉన్నటువంటి సర్వాధికారం ఇవ్వబడిందో, నేటి దినాల్లో నీవు నేను కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినట్లయితే మనకు కూడా అనేకమైన కిరీటాలు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడని వాక్యం ద్వారా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. ఏంటి ఆ కిరీటాలంటే, జీవ కిరీటాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. అక్షయమనే కిరీటాన్ని మనకు ధరింపజేయబోతూ ఉన్నాడు. అదే విధముగా మన అన్నిటికంటే నిత్య నరకాగ్నిలో నుంచి తప్పించి నిత్య జీవములోనికి మనలను ఆయన తీసుకుని వెళ్ళిపోతాడని ఈ రాత్రికాల సమయంలో మీకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో క్రైస్తవుడు ఎందుకు మరి స్వీచిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నాడంటే, లోకంలో ఉన్న ఆశల వైపు పరిగెడుతూ ఉన్నాడు కాబట్టి, లోకంలో ఉన్నటువంటి కోరికల వైపు పరిగెడుతూ ఉన్నాడు కాబట్టి దేవుని చిత్తానికి దూరముగా ఉన్నాడు. మనిషి యొక్క స్వీచిత్తానికి చాలా దగ్గరలో ఉంటూ పాపము చేస్తూ ఉన్నాడని ఈరోజు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క చిత్తం ఏమిటి అని మనము ఈరోజు తెలుసుకున్నట్లయితే, దేవుని చిత్తము అనగా దేవుని ఇష్టము. అంటే
దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉండి ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి ఒక కార్యాన్ని నీ నుండి నెరవేర్చాలని భూమి మీద నిన్ను ప్రవేశింపజేశాడు. ఈ భూమి మీద నువ్వు బ్రతకడానికి ఇంకనూ ఆయుష్ను దేవుడు నీకు ఇచ్చాడు. దానిని నీవు ఎరిగి ఆ విధముగా దేవుని చిత్తం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకుని నీవు నెరవేర్చడమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆయన చిత్తము భూమి మీద క్రైస్తవుడు నెరవేరిపోవడానికి గల కారణం ఏమిటి అంటే, దేవుడు తన చిత్తాన్ని మానవుల్లో ఒకవేళ జరిగించుకోలేడా అంటే జరిగించుకోగలడు. ఎందుకంటే ఆయన సర్వశక్తివంతమైనటువంటి దేవుడు. ఆయనకి భూమి మీద ఉన్నటువంటి ఏది కూడా అసాధ్యమైనది ఏదీ కాదు. కానీ ఎందుకు ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకోలేకపోతూ ఉన్నాడంటే, దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి బంధకాలలో నుంచి ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన ఆశపడట్లేదు. మానవుడికి ఇచ్చినటువంటి స్వేచ్ఛను, స్వతంత్రతను ఉపయోగించుకుని ఆయన అంటూ ఉన్నాడు కదా, నీ ముందే 2 నిత్యమైన గమ్యాలను ఆయన మన ముందు ఉంచాడు. ఆ గమ్యాలను ఎంచుకోవడము అది మన బాధ్యత. ఆ గమ్యాలను ఏ విధముగా అయితే ఎంచుకుంటావో దాంట్లో నుంచే దేవుని యొక్క చిత్తము నెరవేరబడుతూ ఉందని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నీవు ఒకవేళ మంచి గమ్యము వైపు వెళితే దేవుని యొక్క చిత్తము నిజముగా నెరవేరబడుతుంది. లేదు అపవాది యొక్క మార్గములో నీవు వెళ్తే దేవుని యొక్క గమ్యములో మనము వెళ్లకుండా నిత్య నరకాగ్నిలోకి మనకు వెళ్ళడానికి అపవాది మనకి దారి తీసి దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చకుండా భూమి మీద చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తము తెలుసుకోవడం ఎలా? ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని నేను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది: మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని రోమిలికి రాసిన పత్రికలో మనకు స్పష్టంగా రాయబడి ఉంది. అయితే ఇక్కడ మొట్టమొదటిగా లోక మర్యాదను మనము విడిచిపెట్టాలంట. అంటే లోక మర్యాద అంటే ఏంటంటే, లోకమునైనను లోకములు ఉన్న వాటినైనను కూడా ప్రేమించొద్దని మనకి దేవుడు స్పష్టంగా యోహాను పత్రికలో రాసి ఉంచాడు. అయితే లోకంలో ఏమున్నదయ్యా అంటే శరీరాశ ఉన్నది, నేత్రాశ ఉన్నది, జీవపు డమ్మం ఉన్నది. అయితే ఈ నేత్రాశను, శరీరాశను, జీవపు డమ్మమును కూడా చంపి మనము నూతనముగా మనము మారితేనే కానీ దేవుని యొక్క చిత్తాన్ని మనము తెలుసుకోలేము. ఒకవేళ మనము వీటిని చంపకుండా మనము మారు మనసు పొందకున్నట్లయితే ఆయన మనలోనికి మరలా నూతనముగా జన్మించే అవకాశం లేదు. ఎప్పుడైతే మనము దేవుని పట్ల దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు లోక మర్యాదను విడిచిపెట్టాలని ఇక్కడ మొట్టమొదటిగా మనకు తెలుస్తూ ఉంది. రెండవదిగా మారు మనసు పొందాలి అని ఇక్కడ రాయడం జరిగింది. అయితే మారు మనసు కొరకు ఇంకొక వాక్యాన్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22, 23, 24 వచనాల్లో స్పష్టంగా మనకు రాయబడి ఉంది: మునుపటి ప్రవక్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అంటే మారు మనసు మనం పొందాలి అంటే ప్రాచీనమైనటువంటి స్వభావాన్ని మనము పూర్తిగా విడిచిపెట్టాలి. ఆ ప్రాచీనమైనటువంటి స్వభావాన్ని మనము పూర్తిగా విడిచిపెట్టి నవీన స్వభావాన్ని మనం ఎప్పుడైతే మనము పొందుకుంటామో, మన హృదయం మారు మనసు పొంది మనము రక్షణలోనికి వెళ్ళి క్రీస్తును ధరించుకుని దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చే క్రైస్తవులుగా మనం ఉంటామని ఈరోజు మీకు స్పష్టంగానే తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని చిత్తాన్ని మనము ఖచ్చితంగా నెరవేర్చాలా అని ఒక ప్రశ్న మనలో ఉంటే ఖచ్చితంగా మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారమై ఉన్నాము. ఎందుకనంటే ప్రతి మనిషి మీద, ప్రతి క్రైస్తవుని మీద, భూమి మీద జన్మించినది మొదలుకొని ఆఖరి వరకు అంటే భౌతిక మరణము వరకు కూడా దేవుని యొక్క చిత్తాన్ని మనము భూమి మీద నెరవేర్చుకునే వారిగానే ఉండాలి. ఎందుకంటే దేవుడి రోజు అనేక మంది ప్రపంచంలో చనిపోతూ ఉన్నారు. మనకంటే అందం కలిగిన వారు చనిపోతూ ఉన్నారు, డబ్బు కలిగిన వారు చనిపోతూ ఉన్నారు,
గౌరవం కలిగిన వారు చనిపోతూ ఉన్నారు. అయినను మనము సజీవ లెక్కలో ఉన్నాము అంటే, జీవింపజేస్తూ ఉన్నామంటే, చలించుచున్నాము అంటే, ఉనికిని కలిగి ఉన్నాము అని అంటే అది దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నది. కాబట్టి దేవుడు ఇంకనూ ఈ భూమి మీద నీలో ఒక చిత్తాన్ని నెరవేర్చాలని నీ పట్ల ఆయన కోరుకున్నాడు కనుక నీవు తప్పకుండా దేవుని యొక్క చిత్తాన్ని నీవు నెరవేర్చాలి. అలా నెరవేర్చాలి అంటే నువ్వు మొట్టమొదటిగా రూపాంతరం చెందాలి. అంటే రూపాంతరం చెందడం అంటే క్రీస్తు పోలికల, క్రీస్తు యొక్క సమరూపములోనికి నువ్వు మారిపోవాలి. అంటే గొంగరి పులుగు వంటి నీ యొక్క జీవితాన్ని సీతాకోక చిలుక వలె నీ యొక్క జీవితాన్ని మార్చుకోవాలి. అంటే గొంగలి పురుగు ఏ విధముగా అయితే పాప సహితమైనటువంటి అసహ్యకరమైనటువంటి స్థితిలో ఉంటుందో అలాంటి నీ జీవితాన్ని అందముగా తయారయ్యి అందముగా కనిపించే సీతాకోక చిలుక వలె నీ జీవితం మార్చబడాలి. అయితే ఇది మన యొక్క బాహ్య సంబంధమైనటువంటి మార్పు ఒకటే కాకుండా అంతరంగ మార్పు వలె ఉండాలి. అంటే పేర్లు మారుతూ ఉన్నాయి, వేషం మారుతూ ఉంది, పలకరింపులు మారుతూ ఉన్నాయి, భాష మారుతూ ఉంది. కానీ అంతరంగంలో ఉన్నటువంటి స్థితి మారకుండా బండరాయి వలె స్థిరంగా ఉంటుంది. అయితే మనం ఆ విధముగా ఉండకుండా ఇదిగో నీ యొక్క గొంగలి పురుగు అటువంటి అసహ్యకరమైన జీవితాన్ని నీ విసర్జించి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదాల చెంతకు నువ్వు చేరిపోతే నీవు దేవుని చిత్తాన్ని నీవు తెలుసుకోగలవు, దేవుని చిత్తాన్ని నీవు నెరవేర్చగలవు. అట్టి రీతిగా నీవు జీవించి సీతాకోక చిలుక వలె నీవు అందముగా నీ జీవితాన్ని నీవు మార్చుకోగలవు. కాబట్టి ప్రియమైనలారా, మన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాలి, కానీ స్వీయ చిత్తాన్ని మనం నెరవేర్చుకోకూడదు. ఎప్పుడైతే మన ఆలోచనలో, మన యొక్క తలంపుల్లో దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాలని ఒక ఆలోచన ఉంటుందో అప్పుడు నీవు భూలోక సంబంధమైన వాటిని వేటిని కూడా ప్రార్థనలు అడగవు, కానీ పరలోక సంబంధమైన వాటిని మాత్రమే నీవు దేవుని యొక్క సన్నిధిలో గోజాడి ప్రార్థన చేసే బిడ్డగా ఉంటావు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అటు రీతిగా మన యొక్క పరిశుద్ధతను కాపాడుకుని మనము పరిశుద్ధతలోకి ప్రవేశించి మారు మనసు పొంది లోకాన్ని విసర్జించి ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ వరకు కూడా మనము నమ్మకముగా, మరణము వరకు కూడా నమ్మకముగా మనము జీవించినట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతాము, నిత్య జీవితాన్ని మనము పొందుకున్న వారం అవుతాము. మనందరి యొక్క దేవుని యొక్క నిరీక్షణ ఏమిటంటే మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధికి చేరాలని, ఆయన యొక్క వినికిడిలో మనం అందరం ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి అట్టి సమాధానమైనటువంటి బ్రతుకు మనం బ్రతికి పరిశుద్ధతను కాపాడుకుని మన జీవితాలను సరిదిద్దుకుని మనం ఇంకెన్నవేళ్ళ కూడా దేవుని యొక్క సన్నిధిలో సంతోషముగా ఆనందంగా జీవించి బిడ్డలుగా ఉంటామని, దేవునికి చిత్తాన్ని నెరవేర్చేవారిగా మరి ముఖ్యముగా మనం అందరం ఉంటామని కోరుకుంటూ సమాధానకరమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం. ఆనందముతో, సంతోషముతో దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా సంతోషముగా ఉండాలని ఈ నా కొన్ని మాటలు ఈ వినికిడిలో ఇంట్లో చేయలాగున మంచి నిలబడి విత్తనాలు వల్ల ఫలించడానికి పరిశుద్ధ ఆత్మను అందరికీ కూడా సహాయం చేయడం కాక మరి ఒకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.